వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కుంభం మండలం లింగోజిపల్లిలో అదృశ్యమైన బాలుడు ఒక పొలంలో శవమే కనిపించాడు. ఈ ఘటన జరిగి దాదాపు 4 రోజులు. అయితే ఆ బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ల పైనే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళే మా బాలుడిని చంపి హతమార్చి ఉంటారు, వాళ్ళే హత్య చేస్తుంటారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది ఆ అంగన్వాడీ టీచర్ మట్టి తినిపించేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ బాలుడు ఎలా చనిపోయాడు? ఎవరైనా చంపేశారా? వాళ్ళ కుటుంబాలకి ఇతర వేరే ఊరు సంబంధించిన ప్రజలకి ఎవరైనా గొడవలు ఉన్నాయా? ఆ కక్షలతోనే ఈ బాలుడి పైన కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించారు. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ బాలుడి పేరు లక్షిత్. మనం కొన్ని రోజుల నుంచి దీని గురించి వింటూనే ఉన్నాం. ఇది ఒక మిస్టరీగా ఉండిపోయింది. అసలు ఈ బాలుడు ఎలా చనిపోయాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు కూడా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే ముఖ్యంగా అది ఒక గ్రామం కావటం, అక్కడ సరైనటువంటి వసతులు లేకపోవడం, అంటే ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అట్లాంటి టెక్నాలజీ లేకపోవడం వల్లే ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అయితే 3.5 సంవత్సరాలు ఉన్న లక్షిత్ 8వ తేదీ అంగన్వాడికి అని చెప్పేసి వెళ్ళాడు. అంగన్వాడి కూడా పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ వాళ్ళ ఇంటికి ఒక 50 మీటర్లు 60 మీటర్లు ఉంటుంది అంతే. సరదాగా 3.5 ఏళ్ళ ఉన్న ఆ బాబు చిన్న చిన్న అడుగులతో అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి కూడా అంగన్వాడికే కదా అని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదు. ఆమె కూడా బాలింతరాలు. ఒక 45 రోజులు అవుతుంది ఆమె ఒక ఆడబిడ్డ శిశువుకి జన్మనిచ్చి. అయితే మళ్ళీ తిరిగి వస్తాడు కదా అనుకుంటే ఎంతసేపు చూసినా తిరిగి రాడే. సాయంత్రం అయిపోయింది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా వెతికే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ ఊరు ప్రజలు మొత్తం కూడా కొన్ని బృందాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా వాళ్ళని వెతికే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా వెతికే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా బాలుడి యొక్క ఆచూకీ తెలియలేదు. అయితే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారు అనుకున్నారు. లేదంటే మన ఊర్లలో కాగితాలు ఏరుకోవడం కోసం, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ని ఏరుకోవడం కోసం కొంతమంది వస్తూ ఉంటారు. అలాగే పాత వస్తువులు ఇస్తే ముగ్గు ఇవ్వడం, అట్లాంటివి చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళపైన వీళ్ళ అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళ ఎవరో ఒకరు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తున్నారేమో అనే ఒక కోణంలో కూడా వాళ్ళకి అనిపించింది. సో వాళ్ళను కూడా అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వారు వచ్చిన సమయం కానీ, వారు వెళ్ళిన సమయం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి స్పష్టంగా వివరించారు. అయినా కానీ బాలుడి యొక్క ఆచూకీ ఇంకా తెలియలేదు. అంటే బాలుడు అసలు ఆ అబ్బాయి దొరకలేదు, ఎక్కడున్నాడు అసలు అనేది. తర్వాత 9వ తేదీ బాలుడికి సంబంధించిన ఒక చెప్పు ఒక ప్రాంతంలో దొరికింది. ఒకటే చెప్పు దొరికింది, 2 కాదు. చాలా మంది 2 అని రాస్తున్నారు. ఒక చెప్పు మాత్రమే దొరికింది. నాగులపల్లి వాగు దగ్గర బాలుడి యొక్క ఒక చెప్పు దొరికింది. దాని తర్వాత వీళ్ళకి అనేక అనుమానాలు వచ్చాయి. అంటే ఎవరైనా చంపేసి ఏదైనా వాగులో పడేశారా, లేకపోతే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఇది ఇక్కడ పడిందా, ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. అయితే ఒక పక్క వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా నిబ్బరంగా ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎలా అయినా సరే ఒక పక్క ఈ బాలుడి యొక్క తల్లిదండ్రులు దేవుణ్ణి కోరుకుంటున్నారు, ఎలా అయినా సరే మా బాబుని మా క్షేమంగా తిరిగి ఇవ్వంటూ కూడా వీళ్ళు వేడుకుంటున్నారు. అయితే 9వ రోజు కూడా గడిచిపోయింది. ఇంకా 10వ రోజు ఒక మహిళ ఒక ప్రాంతంలో పొలం పనులు చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కలుపు తీస్తారంటారు, అట్లాంటి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డలో ఏదో కప్పి పెట్టినట్టుగా ఆ మహిళకి కనిపించింది. అయితే వెంటనే ఆ మహిళ దాని దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే ఒక బాలుడు ఉన్నాడు. దాని తర్వాత పోలీసులకి సమాచారం అందించారు అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళందరూ. పోలీసులు వచ్చి ఆ బాలుడిని చూస్తే వీళ్ళు ఎవరైతే మిస్సింగ్ కేసు పెట్టారో ఒక బాలుడు అదృశ్యమయ్యాడని చెప్పి ఆ బాలుడే. దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ బాలుడి యొక్క శవం లభించింది. అయితే ఆ బాలుడు ప్రైవేట్ పార్ట్స్ పైన కొన్ని గాయాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మర్మాంగాల పైన కొన్ని గాయాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే దీన్ని సహజ మరణంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇది సహజ మరణం కాదు, ఎవరు కుట్ర పన్ని మా బాబుని హత్య చేశారంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది అంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కడ కనిపిస్తున్నా కుక్కలు కూడా దాడి చేస్తూ ఉన్నాయి. వారిని నోట్తో పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతున్న ఘటనలు కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అవుతున్నాయి. అలా కూడా అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఇతను ఆడుకుంటున్న టైంలో ఏదైనా కుక్క ఇతనిపై దాడి చేసి ఇలా లాక్కెళ్ళిపోయిందా, దాడి చేసింది. కానీ బాలుడు ఒంటిపైన ఎక్కడో కూడా అంత బలమైన గాయాలు లేవు. అతన్ని ఇతరులు చంపేశారన్న గాయాలు కూడా లేవు. కానీ మర్మాంగాల పైన మాత్రం గాయాలు ఉన్నాయి. అంటే ఎవరైనా వ్యక్తి అతన్ని తీసుకెళ్లి పాడు చేయడానికి ప్రయత్నించారా,
అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. మగవారు చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకుని వారిపైన లైంగిక దాడి చేసేందుకు కూడా చాలామంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు చాలామంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళని దొరికిన వారిని చాలామంది కూడా దేహశుద్ధి చేసి జైల్లో పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ రకంగా ఎవరైనా ఈ ఈ పిల్లవాడి పైన దాడి చేశారా? అయితే వాళ్ళ ఇంటి సమీపంలో ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లభిస్తే బాగుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎలా మిస్ అయ్యాడనేది అయితే మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే 8వ రోజు, 9వ రోజు కూడా అంటే ఊర్లలో ఎవరైనా ఇతన్ని చంపేందుకు కుట్ర పన్నారా అనే దానికోసం, అలాగే బాలుడి ఆచూకీ కోసం ఒక డ్రోన్ కూడా ఉపయోగించి మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేశారు. అండ్ ఊరు ప్రజలు కూడా వెతికే ప్రయత్నం చేశారు. పైగా ఆమెది ఎవరైతే ఆ బాలుడి యొక్క తల్లి సురేఖ ఉన్నారో ఆమెది లింగోజిపల్లి ఒక పుట్టినిల్లు. రెండోసారి ప్రసవించిన తర్వాత బిడ్డకి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలి కాబట్టి ఆమె ఇక్కడ ఉంది ఆ బాలుడితో పాటు. అక్కడ అంగన్వాడికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అసలు ఈ బాలుడు ఏమయ్యాడు? ఎవరు తీసుకెళ్ళుంటారు? ఏం చేసి ఉంటారు? వీళ్ళ కుటుంబాలకి ఎవరిపైన కక్షలు ఉన్నాయా? అలాగే వీళ్ళ తల్లి పైన కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను కూడా కొన్ని ఛానల్స్లో చూస్తున్నప్పుడు ఆమె కూడా కొన్ని మీడియా వార్తాపత్రికలతో మాట్లాడుతున్నాం. అంటే ఆమెలో కనీసం బాధ కనిపించట్లేదు. ఆమె చాలా తేలిగ్గా సమాధానం చెప్తుంది. ఈ రకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అయ్యా, ఆమె బాలింత్రాలు. రీసెంట్‌గానే ఆమె ఒక 45 రోజుల క్రితం ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆమెకు ఓపిక ఉండక్కర్లే మాట్లాడడానికైనా. కనీసం ఆ రకంగా ఆలోచించైనా సరే కామెంట్లు చేయడం మానేయండి. అంటే ఒకవేళ తల్లిది తప్పు అని తెలిస్తే పోలీసులు ఉన్నారు, చట్టాల్లోనే ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందించారు. ఇంకా ఎన్ని రోజులు టైం కావాలంటే దాదాపు పోలీసులు 10 బృందాల కింద విడిపోయారు. కొన్ని డాగ్ స్క్వాడ్స్ వచ్చాయి. అందరూ కూడా క్లూస్ టీం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే పనిలో ఉన్నారు, వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ బాబు ఎలా చనిపోయాడన్న విషయం ఇప్పటికీ తేలిలేదు. ఏవై ఉండొచ్చు? ఎవరైనా క్షుద్ర పూజలు చేసి ఈ బాబుని తీసుకెళ్లి హతమార్చారా అనే కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విలేజెస్ సైడ్, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాలు విలేజ్లలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. చేతబడులు చేశారు, చెల్లంగిలు పెట్టారు, బాణమతులు చేశారంటూ కూడా చాలామంది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ రకంగా ఈ బాలుని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, ఎవరైనా బలి తీసుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ బాలుడి యొక్క ఆ శవం ఎక్కడ లభించిందంటే సూరాపల్లి అనే ఒక గ్రామం దగ్గర ఈ బాలుడి యొక్క మృతదేహం లభించింది, ఒక పొలంలో. అయితే పోలీసులు ఏమంటున్నారంటే ఇతను ఒక 2-3 రోజులు తప్పిపోయాడు కాబట్టి ఆహారం లభించక అతను మరణించాడంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే 2-3 రోజులు తప్పిపోయిన వ్యక్తి ఫస్ట్ డే ఎక్కడో కూడా అరవడా, భయమేస్తే ఏడవడా, చిన్నపిల్లలు ఎవరు కూడా ఏడవరా? సరే రెండవ రోజు కూడా, సరే ముందు రోజు 8వ రోజు చాలా మంది వెతికే ప్రయత్నం చేశారే, 9వ రోజు కూడా వెతికే ప్రయత్నం చేశారే. ముఖ్యంగా ఎక్కడైతే అతను మృతదేహం దొరికిందో ఆ ప్రదేశంలో కూడా వెతికామని చెప్తున్నారే. మరి అక్కడ కూడా ఎందుకు ఆ రోజు లభించలేదు? సో సంథింగ్ ఏదో జరిగింది. ఆ బాలుని ఎవరో హతమార్చారు, హత్య చేశారు. సహజంగా మరణంగానే పోలీసులు చెప్తున్నా కానీ, అంటే నిజంగా కిడ్నాప్ చేసిన వాళ్ళే ఆ అబ్బాయికి ఫుడ్ ఇవేమీ పెట్టకుండా ఆ రకంగా టార్చర్ చేసి చిత్రహింసలు పెట్టి సహజ మరణంగా చనిపోయాడని చెప్పి బయట వాళ్ళకి తెలియజేసేటట్లు ఆ రకంగా చేశారా అనుకోవచ్చుగా. ఇలా అనేక ప్రశ్నలు అయితే ఈ బాలుడు మృతి వెనకాల ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారని చెప్తున్నారు. పోలీసులు వాళ్ళను కూడా విచారణకి పిలిచారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకుని ఉన్నారు. అలాగే ముఖ్యంగా బాలుడి యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో, అయితే ఈ బాలుడి యొక్క ఫాదర్ శ్రీను, అలాగే వీళ్ళ తల్లి, వీళ్ళిద్దరూ కూడా దగ్గర బంధువులే. 5 సంవత్సరాల క్రితం వీరికి మ్యారేజ్ చేశారు. అయితే వీళ్ళది గోట్లగుట్ల అనే ఒక ప్రాంతం. సో అక్కడ ప్రజెంట్ వీళ్ళు ఉన్నట్లయితే హైదరాబాద్లో ఉంటున్నారు. ఈమె రీసెంట్గా డెలివరీ అయ్యింది. దాని ద్వారా ఈమె ఇక్కడికి వీళ్ళ పుట్టినిల్లికి రావడం జరిగింది. అక్కడ ఈ బాలుడు అదృశ్యమయ్యి ఇలా మృతదేహంగా కనిపించాడు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ మధ్యన చూస్తూ ఉన్నాం, అంటే కుటుంబంలో కక్షలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కక్షలు కావచ్చు, ఇంకా బయట వాళ్ళతో కక్షలు కావచ్చు, వీళ్ళు వాళ్ళపైన పగ తీర్చుకోవడానికి, వారిపైన కక్ష తీర్చుకోవడానికి ఇలాంటి చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని వారిని చంపేసి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లికి దూరం చేస్తా ఉన్నారు. రీసెంట్గా తెలంగాణ కోరుట్లలో కూడా ఇదే సంఘటన లాంటిది జరిగింది. జగిత్యాల కోరుట్లలో ఆదర్శ నగరంలో ఒక హితిక్ష అనే ఒక చిన్న పాపని, 5 ఏళ్ళు ఉంటాయి పాప, వాళ్ళ తల్లి పైన
వాళ్ళ పిన్నికి కక్ష ఉంది. హితిక్ష తల్లిపైన వాళ్ళ పిన్ని మమతకి కక్ష ఉంది. సో ఆమె పైన కక్ష తీర్చుకునేందుకు ఈ మమత ఏం చేసిందంటే హితిక్షని దారుణంగా ఒక బాత్రూంలో పెట్టి ఒక కూరగాయలు కట్ చేసే ఒక చాక్తో ఆమె మెడ భాగం పైన దారుణంగా పీక కోసి చంపేసింది. తర్వాత దాని గురించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా విషయాలన్నీ కూడా బయట అంటే ఇంట్లో ఆమెదే పైచేయగా ఉంది, పెత్తనం ఆమెదే ఉంది. ఇంతకుముందు నేను డబ్బులు లాస్ అయిపోయిన ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. ఇలా ఇలా వాళ్ళకు సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వేరే కావచ్చు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనకి వీళ్ళు సహాయపడలేదు, మనకి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని చేయడం కాదు, వాళ్ళ ప్రేమను దూరం చేయాలి. వాళ్ళకి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇతర వేరే కావచ్చు, వాటిని దూరం చేయాలని చెప్పేసి చాలా కక్షపూర్వకంగా ఆలోచించి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనీసం అసలు వీళ్ళకి మనసు ఎలా వస్తుంది? పసిబిడ్డల పైన మనం ఏదైనా చిన్న కుక్కపిల్ల దానిపైన దాడి చేస్తేనే మన మనసు చలించిపోతుంది. అలాంటిది ఇలాంటి చిన్నపిల్లల పైన దాడి చేసేందుకు అసలు వీళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయి? వీళ్ళకి మనసు ఎలా వస్తుంది? వీళ్ళ మనుషులు కాదు, వీళ్ళ మృగాలు. వీళ్ళని అడవిలో కూడా ఉంచితే చాలా దారుణాలు చేస్తారు. అక్కడున్న మూగజీవులు కూడా వీళ్ళు చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి భూమి మీద బ్రతికే స్థానం లేదు అనైతే మాత్రం నాకు అనిపిస్తుంది. ఇలాంటి వారికి ఖచ్చితంగా ఉరిశిక్ష లాంటిదే కరెక్ట్. మీరేమంటారు? ఈ బాలుడు హత్య చేసిన వారిని పోలీసులు త్వరగానే పట్టుకొని నడి రోడ్లో ఉరి తీయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఏం చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది? మీరు కూడా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.